ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మేడం రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం పైన అంత పెద్ద స్టేట్మెంట్స్ చేసిర్రు. మేము చెప్పిన ఎస్ మా జాగిరు, మా అయ్య జాగిరు, మా తాతల జాగిరు, వారసత్వంగా మా జాగిరు. మీ ఆంధ్ర ప్రజల అయ్యే జాగిర్ అవుతుందా? బతకడానికి వస్తా అంటే ఓకే మేము చూసుకుంటాం. మా జాగిరు గీగురు అంటే మెడలు బట్టి నెట్టేస్తాం. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మళ్ళీ నిన్న ఢిల్లీలో జరిగిన జనసేన సంబంధించిన కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ ప్రజల దృష్టి చూపు తలిగి మాడిపోయినాయి. అంటే ఆ రోజు మెయిన్ గా జూన్ 2వ తారీఖున తెలంగాణలో సభ పెట్టుకోవడం, నవనిర్మాణ సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇవ్వదు. ఆయన పెట్టిన పేరేంది? తెలంగాణ నవనిర్మాణమా? తెలంగాణ మేము 10 సంవత్సరాలలో ఈ 12 ఏళ్లలో మేము ఎట్లా చేసుకోవాలని అట్లా చేసుకున్నాం. అండ్ గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వం పైన కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవం పైన గోతికాడ నక్కల్లాగా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు, పచ్చ మీడియా కాచుకొని కూర్చున్నారు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎటువేరి ఇప్పుడు ఎందుకు ఆ బీజేపీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? అప్పుడు ఎటు పోయింది? గౌజ్ అనే వ్యక్తి కదా నిజంగా ఈ కండువా చాలా మంది వేసుకుంటారు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ నాయకుడైనా ఏ స్థాయి నాయకుడైనా తప్పు చేసిన తప్పక శిక్షించాల్సింది. ముగ్గురు మంత్రులు బట్టి మిక్రవార్క కావచ్చు, తుమ్మల కావచ్చు, పొంగులేటి కావచ్చు, ముగ్గురు ఖమ్మం నుంచి మళ్ళీ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు. బాధిత బాలికకు న్యాయం జరగదు. హరీష్ రావు గారు డిమాండ్ చేసిండ్రు. అంటే ఇది అమీర్పేటలో పెట్టిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మెల్లగా ఇక్కడ ఆంధ్ర హక్కు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఫింగర్ ప్రింట్ ఓటు వేసినప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టినా కూడా అయిపోతుంది. రేషన్ కార్డు తీసుకునేకేమో ఫింగర్ ప్రింట్ అవసరం, ఓటు వేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ అవసరం. ఇవాళ ఈవీఎంలు తగలబడిపోతున్నాయి. ఏం జరుగుతుంది పాలనలో? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి సో పార్టీ టీఆర్ఎస్ అనే ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ అనే పేరు ఇచ్చింది. ఆమెకే స్పష్టత లేదు. కవిత గారే మొదట ఒక పేరు, మధ్యలో ఒక పేరు, చివరికి ఒక పేరు, రక్షణ సమితి అని, రక్షణ సేన అని. దేశంలో వినిపిస్తున్న పేరు ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ అని. అంటే అదొక మూవ్మెంట్ తీసుకొచ్చి యువత చాలా శక్తివంతమైన యువత శక్తి అనన్య సామాన్యం. అటువంటి యువతను కాక్రోచ్లతో, బొద్దింకలతో పోల్చడంతో ఒక్కసారి యువతలో ఆగ్రహ ఆవేశాలు కట్టలు దిగినాయి. ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈసారి ముగ్గురు మేయర్లు ఉండబోతున్నారు కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ఈ హైదరాబాదు విశ్వనగరం, ఇక్కడ అందరూ ఉన్నారు, అయినా ఒకే తీర్పిచ్చిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉన్నా హైదరాబాద్ బీఆర్ఎస్ కు ఉనికిగా, బీఆర్ఎస్ కు ఇదిగా కిరీటం లాగా భాసిల్లింది. అట్లా తీర్పిచ్చిండ్రు. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ అలాగే ఇంకో వైపు ఇటు రేవంత్ రెడ్డి 22,000 స్కూళ్లను కుదించి 4,000 చేస్తా అని చెప్పి చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధంగా చూస్తుంది? ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో కొమ్ములాటలు లోపల జరుగుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి బయట ప్రచారం వినిపిస్తుంది. ఇంకోటి రీసెంట్గా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున తిప్పుకొట్టలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్తో కావచ్చు, బీజేపీతో పాటు కంబైన్ అవుతుంది అని చెప్పేసి కూడా వార్తలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం వీటన్నిటిపైన. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ అండ్ అలాగే టీజీపీఎస్సీ సో మెంబర్ మనతో పాటు సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మేడం రీసెంట్గా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం పైన అంత పెద్ద స్టేట్మెంట్స్ చేసారు. సో మీ ఏ జాగీర్ అని చెప్పేసి ఈ విధంగా చేశారు. అండ్ అలాగే తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ సో చాలా పెద్ద ఎత్తున స్పందించలేదు. ఆ పవన్ కళ్యాణ్ చేసే కమెంట్స్ ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. సో కాంగ్రెస్ పార్టీ స్పందించారు, ఉద్యమకారులు స్పందించారు, జర్నలిస్టులు స్పందించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించలేకపోయింది పెద్ద ఎత్తున? బీఆర్ఎస్ స్పందించలేదనేది సరికాదండి.
తప్పకుండా బీఆర్ఎస్ వెంటనే స్పందించింది. మేము చెప్పిన ఎస్ మా జాగిరు, మా అయ్య జాగిరు, మా తాతల జాగిరు, వారసత్వంగా మా జాగిరు. మేము స్పష్టంగా చెప్పినాము, ఖండించినాం ఆ మాటలు. ప్రజాస్వామ్యంలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. గతంలో మీరు 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిండ్రు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిండ్రు, మేము అభ్యంతరం పెట్టలేదు, ఎవరు పెట్టరు కూడా. కానీ జూన్ 2 నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు నాడు మా రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం రోజు, ఆ రోజు వచ్చి నేను నవనిర్మాణం చేస్తే తెలంగాణలో అంటే ఎవరు ఊరుకుంటారు? తప్పకుండా ప్రశ్నిస్తారు, ఉరికిస్తారు, తరిమేస్తారు, తరిమి కొడతారు. ఇంకా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పడం జరిగింది. పొత్తు మాట లేనే లేదు. స్పష్టంగా మేము చెప్తూనే ఉన్నాం, బీజేపీతో పొత్తుండదు, ఎవరితో పొత్తుండదు. గత ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేసినాం, మళ్ళీ కూడా చేయబోతాం. చేసినాడు ధైర్యంగా. మేము తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ, తెలంగాణను సాధించినటువంటి పార్టీ, మరి స్వయం పాలనతో తెలంగాణను తీర్చిదిద్దుకున్నటువంటి, పునర్నిర్మాణం చేసుకున్నటువంటి 60 ఏండ్ల దెబ్బ, 60 ఏండ్ల విఘాతం, 60 ఏండ్ల విధ్వంసం, వాటిని తరిమి కొట్టి వాటిని తొలగించుకొని పునర్నిర్మాణం చేసుకున్నటువంటి ఇంటి పార్టీ బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్కి ఎందుకు ఉండదు? బీఆర్ఎస్కే ఉంటుంది. తెలంగాణకు చిన్న అవమానం జరిగినా, తెలంగాణ అస్తిత్వానికి అవమానం జరిగినా, దెబ్బ తగిలినా మొదటగా స్పందించేది బీఆర్ఎస్ఏ. ఇక కాంగ్రెస్ పొన్నం స్పందించిండ్రు, ఇంకోరు స్పందించిండ్రు అంటే మంత్రి కాబట్టి వార్త అవుతుంది. ఇంకొకటి, అత్తను అమ్ముకోమని కోడల్ని గొలుచుకోమన్న విధంగా కాంగ్రెస్ తీరు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తారు, ఈయనతో మాట్లాడిస్తారు. ఆ క్రెడిట్ ఇంకోరికి దక్కదు, మీరు మాట్లాడండి, రమ్మన్నట్టు ఆయన చేస్తారు, వద్దన్నట్టు ఈయన చేస్తారు. పరిస్థితి ఇట్లా ఉంటుంది. వాళ్ళలో వాళ్ళే ప్రజల దృష్టి మళ్లించే పనే తప్ప ఇంకోటేం కాదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు 2.5 సంవత్సరాల వైఫల్యాల మీద, ఇచ్చిన మాటల మీద రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? మరి ప్రజలకు ఆ సందర్భంగా మరి 2.5 మహిళలకు ఇచ్చేస్తాడా? నెలకు ఇస్తానటువంటి 2.5 ఇస్తాడా? కాలేజీ విద్యార్థినులకు మరి స్కూటీలు ఇస్తాడా? లేదనంటే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తున్నా అని చెప్తాడా? లేకపోతే రైతులకు మరి ఇప్పటి వరకు ఆపిన రైతు భరోసా మొత్తం ఇచ్చేస్తా అని చెప్తాడా? మరి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తి స్థాయిలో కొంటా అని చెప్తాడా? బోనస్ ఇచ్చేస్తాడా? ఇట్లా ఎదురు చూసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, అవన్నీ ఇప్పుడు ఏమైనా ప్రకటన చేస్తాడా? జాబ్ క్యాలెండర్ అన్నాడు, దానికి సంబంధించి వివరాలు ఏమైనా మాట్లాడతాడా? తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. దాని నుంచి దృష్టి మళ్లించడానికి, తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డ్రామా రక్తి కట్టియాలని ఈ డ్రామా ఇచ్చేసిండ్రు తప్ప, ఈ నాటకం ఆడించిండ్రు తప్ప అక్కడ వేరే ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఈయనే ఉన్నాడు ఇన్ని రోజులు, ఆయన ఇక్కడనే విశ్రాంతి తీసుకున్నాడు. 1 గంట సేపు ఆయన ప్రధానమంత్రి గారు వచ్చి ఆయనని మాట్లాడిచ్చి వెళ్ళిండ్రు. ఏదో గాయమైందో, దెబ్బ తగిలిందో అని పరామర్శ. అలాగే చంద్రబాబు నాయుడిని కలిసిపోయినారు. మీరు ఇక్కడనే ఉంటారు, మిమ్మల్ని ఎవరు అద్దనలేదు. మేము స్పష్టంగా కేసీఆర్ గారు మరి ప్రాంతాలుగా విడిపోయినాం, వ్యక్తులుగా కాదు, మీ తావులో మీరు ఉండుర్రి, మా తావులో మేము అభివృద్ధి చేసుకుంటాం, మీరు చేసుకోండి, మేము చేసుకుంటామని ఒక సోదర భావంతో మెలగాలి. ఘర్షణలు వద్దు, ప్రశాంతంగా ఉందామని పక్క రాష్ట్రాలను కూడా ఒప్పించి ప్రాజెక్టుల నిర్మాణం చేసుకోగలిగినటువంటి స్థాయి కేసీఆర్ గారిది. మీ కాళ్ళకు ముళ్ళు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలంగాణ ప్రజలే. వాళ్ళు హైదరాబాద్ విశ్వనగరం, అన్ని రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని బతకనికి రాష్ట్రంకి వచ్చారు. బతకనీకొచ్చినోన్ని బాయిగా చూస్తాం, దోసుకొనొచ్చినోనివి చూసుకోర నీతోవా, పొమ్మంటే పోవెందుకు పోరావో వలసవాది, పొమ్మంటే పోవెందుకు పోరావో ఆంధ్ర దొర అని గొరటెంకన్న పాడిన పాట గుర్తొస్తుంది కదా. బతకనీకి వస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ దోచుకోవడానికో, కుట్రలు చేయడానికో, దృష్టి మళ్లించడానికో మీరు వస్తా అంటే, పెత్తనం చేయడానికో, మా అస్తిత్వానికి దెబ్బ కొట్టడానికో, మా ప్రజలను అవమానించడానికో వస్తా అంటే మేము ఒప్పుకోం. మేమంటాం ఇది మా జాగీర్, మా అయ్య జాగీర్ అని గల్లా ఎగరేసి చెప్తాం. అండ్ రీసెంట్గా అప్పుడు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మళ్ళీ నిన్న ఢిల్లీలో జరిగిన జనసేన సంబంధించిన ఒక మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సో నేను తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు, తెలంగాణ విభజనకి వ్యతిరేకం,
అంటే గతంలో చూసుకుంటే తెలంగాణ విభజన జరిగిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను 11 రోజులు అన్నం తినలే అని చెప్పారు. తెలంగాణలో దిష్టిలు తగిలి తెలంగాణ ప్రజల దిష్టి తగిలి సో వాళ్ళ తాటి చెట్లు కావచ్చు, ఈత చెట్లు అవన్నీ కూడా కొబ్బరి చెట్లు కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ ప్రజల దృష్టి చూపు తగిలి మాడిపోయినాయి అని చెప్పేసి అంటే ఆ ఈ వ్యాఖ్యలు స్థాయిగా తెలంగాణ బిడ్డలను అవమానిస్తావు, ఈ స్థాయిలో తెలంగాణ బిడ్డలను అవమానించి మళ్ళీ తెలంగాణకు వస్తా అంటావు. ఈ జేబులకి వెళ్ళి తీసి ఇచ్చినట్టు అంజన్నకు నేను 30 కోట్లు ఇప్పించిన అంటావు. తిరుపతికి మేమెంత ఇచ్చినామో నీకు తెలుసా? తెలంగాణ బిడ్డలు తిరుపతికి వచ్చి ఉండిలో నిలువు దోపిడీ చేసి తమ దగ్గర ఉన్న 10వ పరకనో ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో తిరుపతి వెంకన్నకి ఇచ్చిన ఆస్తిలో మాకేమైనా వంచిస్తున్నావు? మేము ఇచ్చిన దాంట్లో 30 కోట్లు నువ్వు ఇచ్చి దేవుడికి ఇచ్చి నువ్వు దెప్పి పొడుస్తావా? అది కూడా తిరుపతి నుంచి వచ్చినాయి, అవి సొంత పైసలు కావు. తిరుపతి గల్లాలో మా పైసలు లేవా? మా తెలంగాణ ప్రజలు తిరుపతికి వస్తలేరా? నువ్వు కూడా వచ్చినావు, వస్తే మేము అర్థం లేదు. అవమానిస్తావా దేవుణ్ణి నువ్వు? ఇది ఎక్కడి రీతి? స్పందించదా తెలంగాణ? మీరు తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులని మేము అనుకోమాయిగా. మీరు కదా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మీరు కదా ప్రజల మధ్య విభజన రేఖలు గీస్తా ఉన్నారు, ప్రజల్ని కలిసి ఉండనివ్వని కుట్రలు చేస్తుండ్రు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ ఓట్లు చీల్చాలే, అవి తెలుగుదేశంకి వేయించాలి ఆ ఓట్లు అనే కుట్ర. తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ కా ఓట్లు వాడద్దు, బీఆర్ఎస్ కా ఓట్లు పడొద్దు అనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల్ని విభజించాలి, ప్రజల మెదళ్లలో విషం నింపాలనేటువంటి కుట్రపూరిత వ్యవహారాలే తప్ప తెలంగాణ మీద చిత్తశుద్ధో లేకపోతే ఇంకోటో తెలంగాణకి ఏమైనా ఒరిగిద్దాం జరిగిద్దాం ఏమైనా చేద్దామనే ఆలోచన అయితే కాదు. అంటే ఆ రోజు మెయిన్గా జూన్ 2వ తారీఖున తెలంగాణలో సభ పెట్టుకోవడం, నవనిర్మాణ సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఈ వ్యాఖ్యలోనే వచ్చినాయి. ఒకవేళ సపోజ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే సదే జనసేన వచ్చి మాకు సభ పెట్టుకుని పర్మిషన్ అంటే ఇచ్చేదా? ఇవ్వదు. ఒక ప్రత్యేకమైనటువంటి దినం రోజు నాడు ఆయన పెట్టిన పేరేంది? తెలంగాణ నవనిర్మాణమా? తెలంగాణ మేము 10 సంవత్సరాలలో ఈ 12 ఏళ్లలో మేము ఎట్లా చేసుకోవాలని అట్లా చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాలు విధ్వంసం చేసిండేమో, నువ్వు వచ్చి ఏం చేయగలుగుతావు? మేము చేసుకుంటాం కదా. ఈ 2 సంవత్సరాలలో 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ విధ్వంసం చేస్తే చెయ్యొచ్చు, కానీ నిర్మాణం మీ వల్ల కాదు. నిర్మాణం మేమే చేసుకుంటాం, మేము తెలంగాణ బిడ్డలమే చేసుకుంటాం. నీకు అవకాశం మేము ఇవ్వం. నువ్వు ఆ పేరు పెట్టిన సందర్భంగా నువ్వు నీ కార్యకర్తల సభ అని చేసుకో, అభ్యంతరం ఎవరికి ఉండదు. నీ పార్టీ నిర్మాణం అను, అభ్యంతరం ఎవరికి ఉండదు. తెలంగాణ నవనిర్మాణం అన్నావు చూడు, అక్కడ వచ్చింది తెలంగాణ బిడ్డల మనోభావాలు దెబ్బతినవా? మళ్ళా ఆంధ్ర పాలకుల చేతికి 60 ఏళ్ళు మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మమ్మల్ని పీల్చి పిప్పి చేసిన మీరు మళ్ళీ మా నవనిర్మాణం చేస్తారా? తెలంగాణను ఒక వల్లకాడుగా శవాల దిబ్బగా మార్చినటువంటి మీరు నవనిర్మాణం చేస్తారా? ఊపిరి తీసినటువంటి మీరు ఊపిరి వస్తారా? తెలంగాణ ప్రజలు ఎడ్డిగుడి ప్రజల ఏమనుకుంటున్నారు అసలు? మీరు తెలంగాణ ప్రజల్ని ఏమనుకుంటున్నారు? ఎట్లా సాధించగలిగినాం తెలంగాణ? మిమ్మల్ని ఏమన్నామా, పల్లెత్తు మాట అన్నామా? అవసరమైతే మమ్మల్ని మేము చంపుకున్నాం. మా కేసీఆర్ ఉద్యమ నిర్మాత, మలిదేశ ఉద్యమ నిర్మాత. వద్దు, ప్రజలుగా చావొద్దు, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం జరగాలి. 69లో 369 మంది విద్యార్థులను, 1969లో 369 మంది విద్యార్థులను బలిపెట్టుకున్నది, కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్కశ కాంగ్రెస్, కసాయి కాంగ్రెస్. అట్లా మళ్ళీ ఉద్యమం ఉగ్రరూపం దాలిస్తే అట్లాంటి ఘటనలు పునరావృతమైతాయని శాంతియుత పంతాలో నెత్తురు జిందకుండా తెలంగాణ రావాలని, మహాత్ముడి అహింసా మార్గంలో రావాలని పోరాటాన్ని ప్రారంభించి, ఉద్యమాన్ని ప్రారంభించి, అవసరమైతే తన ప్రాణాలను బలిపెట్టడానికి సిద్ధపడ్డాడు కదా. ఆమరణ నిరాహార దీక్ష 11 రోజులు ఆయన చేస్తే, ఆయన దీక్షను అవమానించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన వస్తే 11 రోజులు తినలేనంటావు. నువ్వు నిర్మాణం చేస్తావా నవనిర్మాణం? మా తెలంగాణ బిడ్డల కంటి చూపుతో మీ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని అవమానిస్తావు. మా దృష్టి తగిలి నువ్వు నిర్మాణం చేస్తావా తెలంగాణను? ఎట్లా నమ్ముతుంది తెలంగాణ? ఎందుకు ఈ విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు? ఎందుకు అయ్య జాగిరా అని ప్రశ్నిస్తారు? అయ్య జాగిర్ తెలంగాణ ప్రజల అయ్య జాగిర్ కాకపోతే మీ ఆంధ్ర ప్రజల అయ్య జాగిర్ అవుతుందా? బతకడానికి వస్తా అంటే ఓకే, మేము చూసుకుంటాం. మా జాగిరు గీగురు అంటే మెడలు బట్టి నెట్టేస్తాం.
అంతే. అండ్ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వం పైన కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ విధంగా దాడి ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అనేది జరుగుతుంది. ఒక వర్గం అనేది దీన్ని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మాట్లాడుతుంది. సో మీరేమనుకుంటారు? నిజంగా ఇది 10 ఏళ్లుగా జరగలేదు కానీ ఇప్పుడే జరుగుతుందని చెప్పి మీరు కూడా అదే భావిస్తున్నారా? గోతికాడ నక్కల్లాగా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు, పచ్చ మీడియా కాచుకొని కూర్చున్నది. ఇక్కడ పాలన ఎవరిది ఉన్నది? అవకాశం వాళ్ళకు చిక్కింది ఇప్పుడు. ఇక్కడ వారి బంటు పాలన, వారి శిష్యుడి పాలన, లేదా తెలంగాణ వ్యతిరేకి పాలన, తెలంగాణను ఒక్కసారి కూడా జై తెలంగాణ జై తెలంగాణ అని అననటువంటి, తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ ఎక్కుపెట్టినటువంటి అతని పాలన నడుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం, వాళ్ళు గోతికాడ అప్పటిదాకా కాచుకొని కూర్చున్నటువంటి ఆ నక్కలు ఒక్కసారి నక్కల ఊలలు మరి తెలంగాణ వైపు మర్రినాయి. ఎస్, వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా జై తెలంగాణ ఎందుకు? తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది కదా, తెలంగాణ వచ్చినాక జై తెలంగాణ ఎందుకు? ఇంకా ఇది సెంటిమెంట్ ఎందుకు? ఇంకా సెంటిమెంట్ ఎట్లయితుంది అయ్యా? జై తెలంగాణ అనేది సెంటిమెంట్ ఎట్లయితుంది? సెంటిమెంట్ అంటే ఏంది అసలు? మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మా నేలను మేము గౌరవించుకోవద్దా? రాముడి కాలం నుంచి కూడా చెప్తా ఉన్నారు కదా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. జై తెలంగాణ అంటే సెంటిమెంట్ ఎట్లయితుంది? జై భారత్ అనడం లేదా? జై హింద్ అనడం లేదా? భారత్ మాతకి జై అనడం లేదా? స్వతంత్రం వచ్చి ఎన్ని దశాబ్దాలు గడిచింది అనడం లేదా? మనము జై తెలంగాణ అని ఎందుకు అనొద్దు? తెలంగాణలోని ప్రతి బిడ్డ జై తెలంగాణ అని తీరుతుంది. అనొద్దనడానికి మీరెవ్వరు? తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ. ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళ శ్రమను, శారీరక శ్రమను మర్చిపోవడానికి, కుటుంబపు బాధలు మర్చిపోవడానికి, ఇతరత్ర ఇబ్బందులు మర్చిపోవడానికి వాళ్ళు కైగట్టుకొని పాటలు పాడుకొని భుజం కలిపి నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం తోడని ఆడి పాడుకునే ఆట, శ్రమను మర్చిపోయే ఆట బతుకమ్మ. ఆ గొప్ప సంస్కృతి బతుకమ్మ. ఆ బతుకమ్మను తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి తీసేస్తారు. ఎవరి పాలన ఇక్కడ? ఏం జరుగుతున్నది ఇక్కడ? జై తెలంగాణ అనొద్దనే పాలన ఇక్కడ ఉంటుందా? అమరులను మర్చిపోయే పాలన ఇక్కడ ఉంటుంది? ఒక్కసారి కూడా అమరవీరుల స్తూపానికి ఇప్పుడు ఇక్కడ పూలేసినటువంటి పాలన కాదు ఇది. అమరులను గుర్తు చేసుకున్నటువంటి పాలన కాదు. అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పిండ్రు? ఉద్యమకారులకు భూమి ఇస్తాము, ఇంటి స్థలం ఇస్తాము, ఉద్యమకారులకు నెలకు 25,000 ఇస్తాము, ఉద్యమకారులను నెత్తిన పెట్టుకుంటామంటారు. ఏది? ఒక్క ఉద్యమకారుడికి మీరు ఒక్క ఇంటి స్థలం అన్నా ఇచ్చి కమిటీ చేసారు కదా, కే కేశవరావు కమిటీ చేసారు, దానికి కోదండరామ్ కావచ్చు వీళ్ళందరూ మెంబర్స్ గా చేర్చారు. సో కేశవరావు చైర్మన్ కూడా చేసారు. సో చేస్తారంట కదా. కాలం గడుస్తూనే ఉంటది కానీ ఉద్యమకారులకు ఏమీ జరగదు. ఒక్క అమరుడి కుటుంబానికి కూడా ఒక్క రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు. మరి 500 పైచిలకు అమరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయము, ఇంటికో ఉద్యోగం కేసీఆర్ గారు ఇవ్వగలిగింది. మరి ఒక్క కుటుంబానికన్నా ఉద్యోగం ఇచ్చిన దాఖలా ఇప్పుడు ఉందా కాంగ్రెస్ పాలనలో? ఒక్క కుటుంబానికన్నా ఆర్థిక సాయం చేసిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నదా? లేదే. వాళ్లకు తెలంగాణ కాదు, తెలంగాణ ప్రజల యొక్క బాగు కాదు, తెలంగాణ యొక్క నిర్మాణం కాదు వాళ్ళకి కావాల్సింది. ఎవడో బయటోడు వచ్చి నిర్మాణం చేస్తా అనే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ పాలనలో అవకాశం ఎట్లా ఉంటుంది? ఎవరు శత్రువుని ఇక్కడికి రాణిస్తారు? ఎవరు ద్రోహిని ఇక్కడికి రాణిస్తారు? ఈ పేరుతో రాణిస్తారు. వేరే రకంగా వస్తా అంటే దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇది వేరే దేశం కాదు. ఆయన అంటాడు ఇదేమైనా పాకిస్తానా అని. ఏం మాటలు అవి? ఇదేమైనా పాకిస్తానా అంటాడు. దుర్మార్గపు మాటలు. అటు బీజేపీ కానీ, ఇటు చంద్రబాబు కానీ, ఇటు నారా లోకేష్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ అందరూ గొంతు పెంచే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు? కేసీఆర్ గారి పాలనలో వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎందుకు అప్పుడు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు అయ్య జాగిరా అని ప్రశ్నిస్తూ ఉన్నారు? ఆ ప్రశ్న ఎట్లొస్తుంది ఇప్పుడు? పాలన ఇది కదా. పాలన రేవంత్ రెడ్డి గారి పాలనలో కదా ఇట్లా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పాలనలో కదా తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజలకు దెబ్బ తగులుతా ఉన్నది. కాంగ్రెస్ పాలనలో కదా అభివృద్ధి కుంటుబడింది. కాంగ్రెస్ పాలనలో కదా రైతులు గొల్లుమంటున్నది. కాంగ్రెస్ పాలనలో కదా ఆడబిడ్డలు మోసపోయింది. కాంగ్రెస్ పాలనలో కదా శాంతి భద్రతలు లోపిస్తున్నాయి. ఫోక్సో కేసులు చూస్తున్నాం. మరి మంత్రి కుమారుడే స్వయంగా బాధిస్తాడు బాలికను. దానికి కొంత పెంపుడు మీడియాను, కొంత మీడియాను కవర్ చేసుకొని, ప్రధాన స్రవంతిని కూడా కవర్ చేసుకొని ఏ స్థాయి మైనస్ చేసే ప్రయత్నం చేసిండ్రు, ఒక బాలికకు అన్యాయం చేసే ప్రయత్నం చేసిండ్రు.
మరి ఖమ్మంలో దుర్ఘటన నాడు బీజేపీ సమర్థించి ఆ అమ్మాయిదే తప్పన్నట్టు మాట్లాడి కలిసి తిరిగిండ్రు అది ఇది అని చెప్పేసి మోసగించబడ్డటువంటి బాలికను ఆమెను దోషిగా చూపే ప్రయత్నం చేసినటువంటి బీజేపీ మహిళా నేతలు మరి ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎటువేరు ఇప్పుడు అంటే నేను ముస్లిం కాబట్టి వీళ్ళు మాట్లాడతలేరు. నేను అనేది ఇప్పుడు ఎందుకు ఆ బీజేపీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది, అప్పుడు ఎటు పోయింది. ఇంకోటి ఇప్పుడు మేము ఖండించిన ఒకటి, అప్పుడే ప్రభుత్వం తక్షణం బండి భగీరథ మీద చర్య తీసుకుంటే ఆయన్ని 24 గంటల్లోపు అరెస్టు చేయగలిగితే, చట్టం తన పని తాను చేసుకుపోతే, పోలీసులు తమ పని తాము చేసుకుపోతే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతుంది? అవసరమే లేదు కదా. బండి సంజయ్ విషయమైనా, కొడుకు విషయమైనా, ఇంకొకరి విషయం. ఇక్కడ 24 గంటల లోపు నిందితుడిని అరెస్ట్ చేసిండ్రు. అయినా మా అగ్రనేతలు హరీష్ రావు గారు అలాగే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు వెళ్ళి ఆసుపత్రిలో పరామర్శించిండ్రు. అప్పటిదాకా బాధిత బాలిక కుటుంబమే స్వయంగా మందులు కొనే పరిస్థితి. ఈ రేవంత్ సర్కారు వ్యవహారం ఎట్లా ఉందంటే, పోలీసులు ఓకే నిందితుడిని అరెస్ట్ చేసిండ్రు, కానీ బాలిక కుటుంబము వైద్య ఖర్చులు తామే భరించే పరిస్థితి ఉంటే ఇది సిగ్గుచేటు అని చెప్పి మేం భరించుకుంటాము బీఆర్ఎస్ కానీ చెప్పడం జరిగింది. కండువా చాలా మంది వేసుకుంటారు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ నాయకుడైనా, ఏ స్థాయి నాయకుడైనా తప్పు చేసిన తప్పక శిక్షించాల్సిందే. తప్పు చేసిన వాడిని ఏ స్థాయి వాడైనా తప్పకుండా శిక్షించాల్సిందే. అట్లా బీఆర్ఎస్ విధానం, అది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అది మేమే అతను అరెస్ట్ చేసిండ్రు కాబట్టి ఇంకా అతని అరెస్టుకు సంబంధించి నిరసనలు చేపట్టే పరిస్థితి లేదు. కాకపోతే బాధిత బాలికకు న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మరి ఆ బాలిక వెన్నుపూస విరిగిపోయి పాపం భవిష్యత్తులో లేవలేని పరిస్థితికి, మంచానికి పరిమితమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున పెద్ద మొత్తం ఆ బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం కోట్ల రూపాయలు అందించాలి తప్పకుండా. బాధ్యత ప్రభుత్వానికి. వైద్యం భరించాలి, జీవితకాలపు వైద్యం భరించాలి, అలాగే కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే అట్లాంటి బాలికను ఇంట్లో పెట్టి ఎవరు పని చేయగలుగుతారు? ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల కావచ్చు, పొంగులేడి కావచ్చు, ముగ్గురు ఖమ్మం నుంచి వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తారు. బాధిత బాలికకు న్యాయం జరగదు. హరీష్ రావు గారు డిమాండ్ చేసిండు, బీఆర్ఎస్ డిమాండ్ చేసింది ఇది. ఇక్కడ ముస్లిమా, హిందువా, క్రిస్టియనా కాదు, ఇతడు బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెస్ఆ కాదు. వాడు నేరస్తుడు. వాడు బాలిక జీవితాన్ని చిరిమే ప్రయత్నం చేసిండు, వాడు బాలికను చంపే ప్రయత్నం చేసిండు. కాబట్టి వాడు నేరస్తుడు. ఏ పార్టీ అయినా తక్షణం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి, శిక్షించండి, చట్టపరంగా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్ష విధించండి. మేము డిమాండ్ చేస్తాం, అది తప్పకుండా. మేము స్పందించలేమనేది సరికాదు. పోలీసులు గనక స్పందించకపోతే, అరెస్టు చేయకపోతే అంతకన్నా రెట్టింపు నిరసనలు ఇప్పుడు జరిగేవి. మీరు అరెస్టు చేసిండ్రు, అక్కడ జరిగింది, ఇక్కడ న్యాయం జరుగుతలేదు. బాలికకు వైద్య ఖర్చులు కానీ లేదా ఆ బాలికకు భరోసా కానీ దక్కలేదు. దానికి సంబంధించి మేము డిమాండ్ చేసినాం. సో ఏం చెప్తారు, రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతున్న పరిస్థితి. రీసెంట్ విషయం 2 పోక్సో కేసులు కావచ్చు, నెల వ్యవధిలో 2 వచ్చినాయి, అండ్ అలాగే హత్యలు కావచ్చు, అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏం చెప్తారు అంటే మన ఈ మంత్రి కూడా మన రేవంత్ రెడ్డి ఉన్నారు, హోంశాఖ తన దగ్గరనే పెట్టుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయనకు శాంతి భద్రతలు పట్టింపు లేదు. ప్రజల దృష్టి మళ్ళీ అట్లనే దాని గురించి చర్చించుకుంటారు అనుకుంటేనేమో ఆ స్థాయికి పాలన ఉన్నది. ప్రజల దృష్టి మళ్ళాలే, ప్రజలు వాళ్ళ దుఃఖంలో వాళ్ళు ఉండాలి, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించద్దు, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టొద్దు అనేటువంటి ఆలోచన ఆయనకు ఉంటుందేమో. శాంతి భద్రతల విషయం ఆయన సమీక్షలే చేయడు, దానికి సంబంధించి చర్యలే ఉండవు. కేసీఆర్ గారు గతంలో ఎంత తీవ్రంగా హెచ్చరించగలిగిండు, ఆడపిల్లల వంక చూస్తే లాగులు తడిసిపోవాలనే స్థాయి హెచ్చరిక ఆయన చేసిండ్రు కదా. నాడు షీ టీమ్స్ ఏర్పాటు చేసిండ్రు కదా, నిర్భయంగా ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళగలిగినరు, స్కూళ్ళకు వెళ్ళగలిగినరు, మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగినరు, భయం లేని వాతావరణం నాడున్నది. నేడెందుకు ఇట్లా? మరి మీరే హోంశాఖ దగ్గర పెట్టుకొని నేడెందుకు మహిళలకు రక్షణ లేని, పసిపిల్లలకు రక్షణ లేని పరిస్థితులు దాపురించాలి? ఐపీఎస్ అధికారి భార్య హత్యగా వించబడుతుందా? ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఎక్కడి నుంచో వచ్చిండ్రు మీరు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, పాత బస్తీలో ఉన్నారు. అయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరిని చంపిపోతున్నారు, మీరేం చూస్తున్నారు?
మీరేం చూస్తా ఉన్నారు? బీజేపీ ప్రశ్నించదు, బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఈ పరిస్థితుల గురించి బీజేపీ ప్రశ్నించదు, రేవంత్ రెడ్డి వైఫల్యాలను ప్రశ్నించదు, ఆయనకు గొడుగు పడుతుంది, ఆయనకు రక్షణ కల్పిస్తుంది, బడే బాయ్ చోటే బాయ్ బంధం కొనసాగుతూనే ఉంటుంది, వర్ధిల్లుతూనే ఉంటుంది, ముస్తే జుడేరహో అని ఆయన అంటనే ఉంటాడు, ఈయన నవ్వుతూనే ఉంటాడు. కానీ రేవంత్ రెడ్డి డైరెక్ట్ కిషన్ రెడ్డి కేటీఆర్ మాటనే వింటారంట కదా, కిషన్ రెడ్డి కేటీఆర్ మాట వింటారు, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడ ముచ్చట ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి లేదు. మీరు ఎవరు ప్రధానమంత్రి గారితోనే మీరు ముస్తే జుడేరహో అనిపించుకుంటారు, ప్రధానమంత్రి గారు మీ భుజాల మీద చేయేస్తారు. కిషన్ రెడ్డి గారు మంత్రి గారే కదండి, ఆయనతో ఏమైతుంది? మీరు ప్రధానమంత్రిని ఒప్పించి తీసుకురండి కదా. కిషన్ రెడ్డి గారు ఎందుకు? మీరు ఎన్ని 71 సార్లు 72 సార్లు ఢిల్లీకి పోతారు. ఎంతకాలం మీరు సగం అక్కడనే గడుపుతారు మీ జీవిత కాలంలో? ఈ 2.5 సంవత్సరాల్లో 72 సార్లు అంటే కనీసం ఒక్కొక్క పర్యటన 3 రోజులు ఎక్కేసుకున్నా ఎంత? దాదాపు 6 నెలలకు పైసలకు మీరు ఢిల్లీనే గడుపుతారు. ఇటువంటి పరిస్థితిలో వీళ్ళ మీద నెపం నెట్టడం ఎందుకు? ఎవరు తెలంగాణకు అనుకూలంగా ఉద్యమం చేయకపోవచ్చు కిషన్ రెడ్డి గారు, రాజీనామా కూడా చేయకపోవచ్చు, తెలంగాణకు పైసా మందం మేలు చేయకపోవచ్చు, కానీ కీడెందుకు చేస్తారు? కీడెందుకు చేస్తారు? వచ్చేదాన్ని ఎందుకు ఆపుతారు? ఆపరు కదా. మీరు వాళ్ళు ఒక్కటే కదా. ఉత్తగా ఉబుసుకోక దృష్టి మళ్లించాలి, ప్రజల ఆలోచనని మళ్లించాలి, మీ అసమర్థతను ఇంకోళ్ళ మీదకి నెట్టి పోనీ కిషన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తే ప్రశ్నించండి, మాకు అభ్యంతరం లేదు. కిషన్ రెడ్డి గారు తేలేరనండి, ఆయన ఇంటి ముందర ధర్నా చేయండి, ఆయన ఢిల్లీకి పట్టుకొని పోండి, లేదా ఆయన ఢిల్లీకి పంపించండి, మీరు అనుకున్నది సాధించుకోండి. మమ్మల్ని ఎందుకు కలుపుతారు అందులో? మా కేటీఆర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారు? మేము తెలంగాణకు మేలు జరగాలని కోరుకునేటోళ్ళం కదా. మీరు నడమంత్రాన ఎత్తేసిపోయినటువంటి మెట్రో 28%, 29% కూడా మీరు చేయలే. మిగతాదంతా కేసీఆర్ గారు కదా పూర్తి చేసిండ్రు మెట్రోను. మీరే మీ అసమర్థతను మీరు కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ మీద నెడతారా? మహారాష్ట్రను ఒప్పించి మేము కదా ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగినాము. తొలి బర్త్డే తన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు మహారాష్ట్రలోనే కదా కేసీఆర్ గారు జరుపుకున్నారు. ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినాయి కదా. మీతో అదిగాక మీకు చేతగాక మీ అసమర్థతను బీఆర్ఎస్ మీద, మా అగ్రనేతల మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. హరీష్ రావు గారిని అంటారు, ఆయన్ని కాకపోతే కేటీఆర్ గారిని అంటారు, ఆయన్ని కాకపోతే కేసీఆర్ గారిని అంటారు. మా పేరు తీసుకోకుండా మీరు ఒక సభలో మాట్లాడిన సందర్భం ఉంటుందా? ఉండదు కదా. బీఆర్ఎస్ను, కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును వాళ్ళ పేరెత్తకుండా మీరు ఒక్క మాట మాట్లాడగలుగుతారా? ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతారా? ఒక్క సభలో మీరు మాట్లాడగలుగుతారా? మీరేం చేస్తారో, మీరేం హామీలు ఇచ్చిండ్రో చెప్పండి, మీరు ఏం చేసిండ్రో చెప్పండి, మీరు ఇంకా ఏం చేయగలరో చెప్పండి. లేకపోతే ముక్కు చెంపలేసుకోండి, మాతో నైతలేదని. మా మీద ఎందుకు ఏడుస్తారు? నాడు లేవా అప్పులు? పంపకాల్లో మాకు అప్పులు రాలేవా? రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేదా? 6,000 కోట్ల నుంచి 18,500 కోట్ల దాకా తీసుకురాలేదా? నెలసరి ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని పెంచలేదా? మరి బడ్జెట్ను పెంచుకోలేదా? ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడలేదా? కొనుగోలు శక్తి పెరగలేదా? వ్యాపారాలు పెరగలేవా? ప్రజలు సుఖశాంతులతో బతకలేరా? దుబాయ్ బొంబాయికి వలస పోయిన వాళ్ళు వాపస్ రాలేరా? వ్యవసాయం పండగ కాలేదా? దండగన్న వ్యవసాయం పండగ కాలేదా కేసీఆర్ పాలనలో? మీతోనది కాదు, మీరు అది చేయలేరు. రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, కాంగ్రెస్కు పట్టవు. రాష్ట్రం తెచ్చిన పార్టీ కాదు, రాష్ట్రం కోసం పోరాడింది కాదు. కొద్దిమంది ఉండొచ్చు, కాదని కాదు, సంపూర్ణంగా అయితే లేరు. మీ ఢిల్లీ అయితే కాంగ్రెస్ వ్యతిరేకమే, మీరు కూడా కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం. అండ్ రీసెంట్గా కిషన్ రెడ్డి గారు కూడా ఆదేశించారు ఏంటంటే 16,000 కోట్ల బొగ్గు మాయమైపోయింది అని చెప్పి. నిజంగా వాస్తవం అనుకుంటారు, లేదా బట్టగాల్చి మీ దేశ ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని కొంతమంది చెప్తారు. సో ఏం చెప్తారు? బట్టగాల్చేది ఏం లేదు, స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. ఆడ బట్టగాల్సిన వ్యవహారం ఇక్కడ లేదు, స్వయంగా లెక్కలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారు దానికై. మేము మొత్తుకుంటున్నాం, జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క రూపాయి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది అని అంటే తప్పకుండా అందులో ఒక కుంభకోణం. ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోన్ల విషయంలో కూడా, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే సెల్ ఫోన్లలో కూడా కుంభకోణమే, ప్రతిదీ కూడా కుంభకోణమే. కుంభకోణాలన్నీ వెలికి తీయడానికి బీఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నది, ఎండగడతా ఉన్నది కదా, దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కదా. సింగరేణి విషయంలో జరిగింది కూడా అదే. మరి కేంద్రం వాటా ఉన్నప్పటికీ కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది? ఈ చోటే బాయికి సహకరిస్తూ ఉంది, దోచుకోవడానికి
దారులు వేస్తా ఉన్నది. అంటే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు హస్తం ఉందే ఇదంతా పోయిందంటారా? అంతా తప్పకుండా బొగ్గుల గనుల మంత్రి ఆయన చప్పుడు చేయడు. మేము ప్రతి గనిలో ఏం జరుగుతుందో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. లెక్కలు, పత్రాలు అన్ని ఆధారాలతో సహా చెప్తా ఉంటూ కూడా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు, కిషన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. వీళ్ళిద్దరు ఒకటే అనేటువంటి ప్రచారం జరుగుతున్న క్రమంలో కిషన్ రెడ్డి గారిని తుత్తగానన్నా నిందించినట్టు చేస్తారు. ఈయన్ని అడుకుంటారు అని చెప్పేసి. దానికి మరి ఒక్క కిషన్ రెడ్డి గారిని అంటారా? అనరు. కేటీఆర్ గారిని కలిపి అంటారు. ఇది ఈ కుట్ర, ఈ రాజకీయం, ఈ డ్రామా ఇది. ఇంకోటి రీసెంట్గా విద్యా వ్యవస్థ పైన రేవంత్ రెడ్డి కొన్ని కమెంట్ చేసి స్కూల్స్కి సంబంధించి 27,000 స్కూల్స్ ఉన్న స్కూల్స్ని సో కేవలం 4,000 కుదిస్తా అని చెప్పేసి, ఎందుకంటే చాలామంది విద్యార్థులు రావట్లేదు, ఎన్రోల్మెంట్ జరుగుతలేదు అని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. సో ఏం చెప్తారంటే, అలాగే బీఆర్ఎస్ పార్టీ మీ రియంబర్స్మెంట్ చేయకుండా డబ్బులు, నిధులు ఇవన్నీ కూడా సుమారుగా 9,000 కోట్ల పైగా ఉన్నాయి. ఆ డబ్బులు డైరెక్ట్ విద్యార్థుల ఖాతాలు ఇస్తున్నారు. సో ఎందుకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది, ఇప్పుడు చేయండి అని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తుంది? అలాగే రేవంత్ రెడ్డి స్కూల్స్ పైన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు మీరు? మీకు గుర్తున్నది అనుకుంటా, గతంలో ప్రొఫెసర్ కాశీం గారు రేవంత్ రెడ్డి గారు గీతమ్మనే ప్రేమించిండు అనుకున్నా విద్యను కూడా ప్రేమించిండు అని మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా? విద్య మీద ఎంత ప్రేమ ఉన్నదో విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి చేతలతోని స్పష్టమవుతా ఉన్నది కదా. ఎట్లయితే రైతుకు 24 గంటల కరెంటు ఇచ్చిన రోజుల్లో 3 గంటలు చాలు 10 HP మోటార్ పెట్టుకోండి అని చెప్పిండో, ఎట్లయితే అట్లనే విద్య కూడా స్కూళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతాడట, ఉన్న స్కూళ్ళు మూసేస్తాడట. మరి ఎట్లా తండా పిల్లలు ఎక్కడికి పోవాలి, మారుమూల గ్రామపు పిల్లలు ఎక్కడికి పోవాలి, గూడెపు పిల్లలు ఎక్కడికి పోవాలి? ఏంది పరిస్థితి? అన్ని 24,000 స్కూళ్ళను మూసేస్తానంటే మేధావులు ఏం చేస్తా ఉన్నారు, విద్యావేత్తలు ఏం చేస్తా ఉన్నారు? 4 నెలల పదవి కాలాన్ని వదిలిపెట్టిండు హక్కునూరి మురళి. 4 నెలలే, అదేదో ముందే చేయొచ్చు కదా. పోనీ ఇప్పుడు మరి బయటకు వచ్చి పోరాటం చేయొచ్చు కదా. నాడు బీఆర్ఎస్ మీద అయితే ప్రశ్నల పరంపర ఎక్కువ పెడతారా, ప్రశ్నిస్తారా, బీఆర్ఎస్ ను బద్నాం చేస్తారా? ఏది ఇప్పుడు మరి ఎవరు స్పందించరు? మేధావి లోకం మెట్టుపోయింది. స్కూల్ ఇట్లా మూత పడతా ఉంటే ఎందుకు మాట్లాడరు? ప్రజలకు విద్యను దూరం చేసే, పేదలకు బడుగులకు బడులను దూరం చేసే కుట్ర కాదా ఇది? ఈ కుట్రలు తిప్పికొట్టేదే. ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పెట్టేది లేదు, ఇంకోటి చేసేది లేదు. మొత్తానికి తన ఏదైతే విద్యాశాఖ తన దగ్గర ఉన్నదో అడుగుముట్టించే ప్రయత్నం. చదువు పేదలకు అందొద్దు. ప్రభుత్వ బడులో కాదు వీళ్ళు స్థాపించేది, ప్రైవేటు బడులను, ప్రైవేట్ ఆసుపత్రులను ఓపెన్ చేసేస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పరిస్థితి ఇట్లా ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ లో కూడా కొంతమంది చేసేచ్చు, బీఆర్ఎస్ నాయకులు. ఇంకొకటి అండి, మీరు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి బకాయిలు ఆడే ఉన్నాయి బీఆర్ఎస్ హయాంలో అంటున్నారు కదా. ఏపీ నుంచి వేరుపడ్డనాడు లేవా? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ కు వారసత్వంగా వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు మేము చెల్లించలేదా? మరి మేము ఎవరైనా ఇగో అయిపోయింది మా ప్రభుత్వం లెక్కాపత్రం సరి చూసుకుంటామని పోతారా? రేవంత్ రెడ్డి గారు రేపు పట్ల పూర్తిగా లెక్కలు క్లియర్ చేసి పోతారా? ఇవ్వాల్సిన అన్ని బాకీలన్నీ ఇచ్చేసి పోతారా? మోదీ గారు తన కాలం అయిపోయే వరకు దేశానికి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తారా? కాదు కదా, కొనసాగుతాయి కదా, అవి నిరంతరం కొనసాగే వ్యవస్థ కదా. నువ్వు వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ స్థాయి బాకీ పడ్డవు అది చూసుకో. పోనీ నీ కాలపు బాకీలైనా చెల్లించగలిగినవా? ఎస్సీ ఎస్టీ పిల్లలు చదివే ప్రైవేట్ బళ్ళలో చదువుతారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటారు, దాని బకాయిలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దసరా సెలవు నుంచి పిల్లలు మా దగ్గరకు వద్దని స్కూల్ చేతులు ఎత్తేసినాయి. కొన్ని స్కూళ్ళు మూసేసుకున్నారు, అమ్ముకున్నారు, అప్పుల బారిన పడ్డారు. బడ్జెట్ స్కూల్ అవి, చిన్న స్కూల్ అవి. పరిస్థితుల్లో కొనసాగుతాం. అన్ని వర్గాలకు బాకీ పడ్డాడు, ప్రజలందరికీ బాకీ పడ్డాడు. మహిళలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, కుల వృత్తులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు అందరికీ బాకీ. తెలంగాణలోని ప్రతి పౌరునికి బాకీ పడ్డది రేవంత్ సర్కారు. సో ఇంకోటి రీసెంట్గా చూసుకుంటే మనము ఇటు తెలంగాణకు సంబంధించి ఇటు టీడీపీ అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన లేదు, ఇది టీడీపీ పాలన లాగా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తారు. సో మీకు కూడా అదే అనిపిస్తుందా? టీడీపీ పాలన లాగా ఉందా, లేకపోతే ఇది కాంగ్రెస్ పాలన లాగా ఉందా? ఈ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన
టీడీపీ బీజేపీ ఆ. సమ్మిళిత పాలన లాగా ఉన్నది. ఉమ్. ఇప్పుడు ఎట్లయితే ఏపీలో వాళ్ళ పొత్తుతోని ప్రభుత్వం కొనసాగుతుందో అట్లానే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉమ్. పాలన కనిపిస్తా ఉన్నది. కాంగ్రెస్ పాలన లాగా అయితే అనిపిస్తలేదు. రాహుల్ గాంధీ ఇటు ముఖం చూపించి లేదు, మొన్నేదో ఫుట్బాల్ ఆటగాని కోసం వచ్చినట్టున్నాడు. కానీ తాను ఇచ్చినటువంటి హామీ మరి ఏమైందయ్యా, నేను వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చిపోతే కదా 2 లక్షల ఉద్యోగాలు అంటే కదా ఇచ్చినవా రేవంత్ రెడ్డి, మరి ఏమైందని చెప్పలే, అడగలే. ప్రియాంక గాంధీ గారు రాలే ఇడికి వచ్చి మరి ఆమె అడగలే ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, డిక్లరేషన్లు ఏమైనాయి అని. ఎవరు కాంగ్రెస్ అధిష్టానము తెలంగాణకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు ఏమైనాయి, పాలన ఎట్లున్నది, ప్రజలు ఎట్లున్నారు అని అరుసుకున్న పాపాన పోలేరు, తెలుసుకున్న పాపాన పోలేరు. అంటే ఇది అమీర్పేటలో పెట్టిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి. కానీ గతంలో కేటీఆర్ కూడా ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పేసి తను మాట్లాడినప్పుడు ఒక లెక్క, అండ్ మేము విగ్రహం పెడితే ఒక లెక్క అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దాన్ని డిఫెండ్ చేసిన పరిస్థితి. ఏం చెప్తారు? ఒక్కొక్కటిగా మెల్లగా ఇక్కడ ఆంధ్రాకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేస్తాం. మరి అక్కడ ఏపీలో నేను చెప్పేది ఒక మాట వినండి. ఏపీలో మీరేమన్నా తెలంగాణకు సంబంధించిన వైతాళికులు, అప్పుడు రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వైతాళికులు వాళ్ళ విగ్రహాలు మీరు అక్కడ పెడతారా? దాశరథి, మా సినారే అన్ని మొత్తం ఏపీ సినిమాల మీకు కూడా సినిమాలకు పాటలు రాసిండ్రు కదా, సినారే పాటలకు మీరు కూడా గొంతు కలిపిండ్రు కదా, పాడుకున్నారు కదా సినారాయణ రెడ్డి గారు. ఇట్లా మా తెలంగాణకు సంబంధించినటువంటి కవులవి, గాయకులవి, వైతాళికులవి ఎవరి అన్నా మీరు అక్కడ విగ్రహాలు పెడతారా? లేదు, రాజకీయ పరంగా చూస్తే నాడు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఒకరిద్దరు తెలంగాణ ముఖ్యమంత్రుల విగ్రహాలు అక్కడ పెడతారా? అక్కడ పరిస్థితులు ఎందుకు అట్లుంటాయి, ఇక్కడ రోజు ఒక విగ్రహాన్ని మీరు ఎందుకు పెడతారు? రవీంద్ర భారతిలో విగ్రహాలు వద్దు, అక్కడ స్థలం లేదు, చాలదు అనుకున్నాం, అక్కడ తెచ్చి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టిండ్రు. స్థలం లేని చోట బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టిండ్రు. అక్కడ మరి మీ దగ్గర పెట్టుకోండి ఏపీలో. మేము ఇక్కడ ఎన్టీఆర్ మీద భక్తితోనో ప్రేమతోనో ఎన్టీఆర్ మీద అభిమానంతోనో కాదు అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, విగ్రహం పెట్టింది. వాళ్ళు మేము ఇక్కడ తెలుగుదేశం జెండా ఎందుకు పట్టుకున్నారు? కాంగ్రెస్ కార్యక్రమం కాదా అది? ప్రభుత్వ కార్యక్రమం కాదా? కాంగ్రెస్ కాదు, ప్రభుత్వ కార్యక్రమం. మీరు ఎందుకు అక్కడ తెలుగుదేశం జెండాలు పట్టుకున్నారు? మీరు ఏంటి అసలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ తెలుగుదేశం పార్టీ పెట్టిందా అక్కడ విగ్రహం? స్పష్టత ఉండాలి కదా తెలంగాణ ప్రజలకు, మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరము బాధ్యత ఉన్నది కదా, దాన్ని కదా మేము వ్యతిరేకించినాము. అంతే తప్ప ఎన్టీఆర్ మీద మాకేం ద్వేషం లేదు, ఇంకొకరి మీద బాలసుబ్రహ్మణ్యం మీద మాకేం ద్వేషం లేదు. మా ఓళ్ళు మీకెందుకు అక్కరకు రారు, మా ఓళ్ళు మీ కంటికెందుకు కనిపించారు? ఎంత స్పష్టంగా గోరటెంకన్నా చెప్పిండ్రు. విశ్వనాథ శ్రీశ్రీలకు వినమ్రంగా మొక్కొచ్చు, కానీ మా దాశరథిని కాలోజిని దాసి పెడితే కుట్ర కాదా? మా వాళ్ళని ఎందుకు దాసి పెడతారు మీరు? ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానో ఇనుప కంచె పడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, నువ్వు పద్యం వాడితే మేము వన్సు మోరు కొట్టొచ్చు, విశ్వనాథ శ్రీశ్రీలకు వినమ్రంగా మొక్కొచ్చు, కానీ మా దాశరథిని కాలోజిని దాసి పెడితే కుట్ర కాదా? పొమ్మంటే పోవెందుకు పోరావో వలసవాది, పొమ్మంటే పోవెందుకు పోరావో ఆంధ్రదొర అని కదా మేము పాడుకున్నాం. మా గోరటెంకన్నా పాడిండ్రు. అట్లాంటి అద్దం పట్టే పాటలు. వాళ్ళేంటి, వాళ్ళ దోపిడేంటి, వాళ్ళ కుట్ర ఏంటి, తెలంగాణ ప్రజలను ఎట్లా అవమానిస్తూ ఉన్నారు, మా భాషను ఎట్లా హీనం చేస్తూ ఉన్నారు, బతుకులను ఎట్లా ఆగం చేస్తూ ఉన్నారు. కవులు కళాకారులు గొంతెత్తి పాడిండ్రు, ప్రజలందరూ ఒక్కటయ్యిండ్రు, ప్రాణాలను పనంగా పెట్టిండ్రు, రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈయనగాసి నక్కలపాలు చేసినట్టు ఇవాళ కాంగ్రెస్ చేతికి అధికారం ఇచ్చి బాధపడతా ఉంది రాష్ట్రం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా ఒక పెద్ద సంచలనమైన విషయం ఏంటంటే వివరాల ఇన్ఛార్జ్, తెలంగాణ వివరాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి అక్కడ నామినేషన్ అనేది తిరస్కరించబడింది. అండ్ దానికి సంబంధించిన కేసు లీకేజ్ కూడా తెలంగాణ నుంచే ఇచ్చిరని చెప్పేసి వ్యాఖ్యలు కావచ్చు. అండ్ అలాగే ఇటు కామారెడ్డిలో జరుగుతున్న కొమ్ములాట కావచ్చు, అలీ పైన, షబీర్ అలీ పైన. ఇవన్నీ ఏం చెప్తారు మేడం? ఇవన్నీ కూడా ఇదంతా కాంగ్రెస్ను బొందబెట్టే పనే, ఇదంతా కాంగ్రెస్ను నాశనం చేసే పనే. బాబు శిష్యుడు బీజేపీ కనుసన్నల్లో ఆడుతున్నటువంటి నాటకమే. స్పష్టంగా వాళ్ళే చెప్పిండ్రు. మళ్ళా ఇక్కడ నుంచే వచ్చినాయి. నిజంగా
కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టొద్దు, ఇరకాటంలో పెట్టొద్దు అనుకుంటే వాళ్ళు చెప్పొద్దు కదా. ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ మంత్రి గారు బయట పెట్టొద్దు కదా. ఆయన బయట పెట్టిండంటేనే ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇక్కడ ఆమె గాంధేయవాది, మహిళా నాయకురాలు, ఈ కాలంలో అట్లాంటి లీడర్ అరుదని చెప్పుకుంటారు. అటువంటి ఆమెను, అది పార్టీ అంతర్గత, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఇది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి దోకాబాజీ తీరు ప్రజల్నే కాదు, వాళ్ళ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి కూడా దోకా చేసే పాలన ఇక్కడ నడుస్తూ ఉన్నది అనేది ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి. పాపం మీనాక్షి గారికి అయితే దెబ్బ తగిలింది. కామారెడ్డి షబ్బీర్ అలీ గారిని మంత్రుల మధ్య తగాదాలు, పిసిసి అధ్యక్షుడు షబ్బీర్ అలీ మధ్య తగాదా సృష్టించడానికి ఎట్లయితే గతంలో కొండా సురేఖ, పొంగులేటి మధ్య వివాదాన్ని పెట్టిండ్రో, ఎట్లయితే బట్టి గారిని బయటకి ఇడ్చిండ్రో, అట్లనే ఇప్పుడు ఈ కొత్త ఉదంతం. షబ్బీర్ అలీ గారు ఎప్పుడో మాట్లాడిండట ఆ వీడియో. ఏది ఏమైనా మహిళల గురించి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఖండించదగ్గ విషయం. అయినప్పటికీ నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే మీనాక్షికి ఎట్లా దెబ్బ కొడతారు? పోనీ అది రాజకీయ వ్యవహారము, ఇంకా ఇతరాత్ర లైంగికపరమైనటువంటి వేధింపుల మాటలు అట్లాంటివి మాట్లాడొద్దు, వ్యక్తిత్వ హననం చేయకూడదు మహిళలకు. రాజకీయంగా దెబ్బ కొట్టడం వేరు, వ్యక్తిత్వ హననం చేయడం వేరు. దెబ్బ కొట్టకూడదు, నిజంగా ఒప్పుకోవాల్సింది ఆ విషయం. మరి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కారణం ఏంటి? ఒక మహిళకు సంబంధించినటువంటి లైంగిక వేధింపుల కేసే కదా కారణం. మరి 2022లో ఫిర్యాదు చేస్తే నాటి పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఏం చేయగలిగినారు? ఎందుకు విచారణ చేయలేదు? ఎందుకు సదరు మహిళకు న్యాయం చేయలేదు? ఆమె కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కోర్టుకు పోయిన తర్వాత నన్ను ఆమెను పిలిచేందుకు మాట్లాడలేదు? అందులో నిజ నిజాలు ఏంటో ఎందుకు విచారణ జరపలేరు? మరి అక్కడ లేని ఆ మహిళకు కలిగినటువంటి అసౌకర్యాన్ని పార్టీ పట్టించుకోకపోతే, ఆ మహిళకు జరిగినటువంటి వేధింపులను పార్టీ పట్టించుకోకపోతే, ఆమె ఫిర్యాదును లెక్కలో కూడా తీసుకోకపోతే ఆమె కోర్టుకు వెళ్ళింది. మరి కామారెడ్డిలో మాత్రం ఎట్లా స్పందిస్తారు? వెంటనే ఇక్కడ స్పందన ఎందుకుంటుంది? అక్కడ ఎందుకు స్పందన ఉండదు? ఆ స్పందనే ఉంటే గల మీనాక్షి గారు రాజ్యసభలో సభ్యురాలు కదా, మరి అక్కడ ఎందుకు స్పందన ఉండదు, ఇక్కడ ఎందుకు స్పందన ఉంది? ఇది అర్థం కాదా ప్రజలకు? షబ్బీర్ అలీ గారిని రాజకీయంగా బొందబెట్టాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. పాపం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈయనకు నోటీస్ ఇస్తారట కానీ మరి పోనీ ఈయనకు పిసిసి పగ్గాలు ఇచ్చినాకనన్నా ఆమె ఎవరైతే బాధితురాలు శ్రీలత ఉన్నదో, ఈ మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో కేసు పెట్టినటువంటి ఆ బాధిత మహిళకు న్యాయం చేసే ప్రయత్నం చేసిండ్రు ఆయన? ఆమె పక్షాన ఎప్పుడన్నా మాట్లాడిండ్రు ఆయన పిలిచి పిసిసి అధ్యక్షుడుగా హోదాలో? లేదు కదా. మరి ఇక్కడ కామారెడ్డిలో వెంటనే స్పందించడం, దానికి సంబంధించి ఆయననే నోటీసులు జారీ చేయడం షబ్బీర్ అలీ గారికి. ఇక్కడికి వస్తే మాత్రం నిర్లక్ష్యంగా వివరించడం. ఇంకా ఏమైతుంది అంటే, మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో మధ్యప్రదేశ్కు ఎవరైతే ఒప్పందించిండ్రో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు విచారణ చేపడుతున్నారు అంటారు. పిసిసి అధ్యక్షుడిగా మీరే చేయొచ్చు కదా విచారణ. ఏందో రేవంత్ రెడ్డి గారే పంపించిండ్రు ఆ రాష్ట్రాన్ని, ఆ బీజేపీకి ఆ వార్త లీక్ చేసింది, ఆ లీక్ చేసిన లీకు వీరుడు ఈయన్నే అని చెప్పేసి వాళ్ళు అందరు కోడే కూస్తా ఉంటే మీరు ఆయన విచారణ చేస్తాడు అంటారు. ఆయన అంతకుడు. మీనాక్షి గారి రాజకీయాన్ని, రాజ్యసభ సభ్యత్వాన్ని పొందకుండా రాజకీయంగా ఆమెను హత్య చేసినటువంటి అంతకుడు ఆయనని తీర్పు చెప్పమని జడ్జి గారు చెప్తారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే, సభ్యత్వం అంటే అన్ని ఉన్న కమిటీలన్నీ కూడా రద్దు చేసారు అని కొత్త సభ్యత్వాల కోసం. సో మిమ్మల్ని కన్వీనర్గా కూడా చేసారు. సో కాబట్టి ఏ విధంగా పోతుంది, ఏ విధంగా ముందు సాగుతుంది అదంతా కూడా ప్రక్రియ? అవును, నన్ను ఖానాపూర్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. చాలా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు యువత, ప్రజలు, మహిళలు బీఆర్ఎస్ సభ్యత్వం ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికోసం డిజిటల్ ప్రక్రియలో సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉన్నది. ఎందుకంటే మనం ఈ పోటీ ప్రపంచంలో సైన్స్ ఈ స్థాయిలో, సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి క్రమంలో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, అనుగుణంగా వెళ్తూ ఉండాలి. డిజిటల్ ప్రక్రియలో, పద్ధతిలో మేము సభ్యత్వ నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
పార్టీ శ్రేణులన్నీ కూడా ఆ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు 60 లక్షల మంది సభ్యులు బీఆర్ఎస్కు ఉన్నారు. ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది సభ్యత్వము. ఎందుకంటే 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్ కుటుంబాలు, తరతరాలుగా కాంగ్రెస్తో ఉన్న కుటుంబాలు కూడా బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఆ స్థాయి స్పందన ఉన్నది, బాగున్నది పార్టీకి. సో ఇక్కడ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సో ఎస్ఐఆర్ కూడా రాబోతుంది. సో ఎస్ఐఆర్ సంబంధించి అంటే ఓట్లకు సంబంధించి అవన్నీ కూడా చేస్తానని చెప్పి చెప్తారు. దీనికి హరీష్ రావు గారు కూడా సో జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా జాగ్రత్త దగ్గరుండి బీఆర్ఎస్ దగ్గరుండి నమోదు చేయించుకోవాలని చెప్పి. సో ఏం చెప్తారు ఎస్ఐఆర్ పైన? ఎందుకంటే ఇటు బీజేపీ ఏమో ఓట్లను తొలగించే ప్రక్రియ చేస్తుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ చోరీ పాల్పడుతుంది దీని ద్వారా అని చెప్పేసి. సో ఈవెన్ బీఆర్ఎస్ కూడా అదే చెప్తాంది. సో మీరేం చెప్తారు? నిజమే, ఈ సర్ ప్రక్రియలో ఓటర్లకి అన్యాయం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎన్నికలు ఉంటున్నాయో ఆ రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో 95 లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు, తీసివేయబడ్డారు. అందులో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా, తృణమూల్ కాంగ్రెస్కు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా, ఆయన ఓటు కూడా తొలగించబడ్డది. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి తన ఓటును పునరుద్ధరించుకున్నారు. ఇప్పటికీ 35 లక్షల మంది ట్రిబ్యునల్లో ఆ ఓటుకి సంబంధించిన కేసులు ఉన్నాయి. అట్లానే బీహార్లో 60 లక్షల మందికి నష్టం జరిగింది ఓటర్లకు. ఇట్లా వీళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో బీజేపీ చెప్పిన దానికి భిన్నంగా క్షేత్రంలో ఫీల్డ్లో పరిస్థితులు ఉన్నాయి. ఈ సభ్యత్వ ఏదైతే సర్ ప్రక్రియ చేపడుతుండ్రో, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు ఆధార్కు అనుసంధానం ఓటును చేయగలిగితే ఒక వ్యక్తి దేశంలో ఒకే ఓటు, లేదా సిటిజన్షిప్ కార్డు ఏదైనా ఇస్తే, భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి కార్డు ఏదైనా ఇస్తే, మీరు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి మోతుకుంటున్నారో అట్లాంటిది లేకుండా, రోహింగ్యాలని పడి ఏడవకుండా, విదేశీయులు వస్తున్నారని పడి ఏడవకుండా ఉండాలంటే మీరు పౌరసత్వానికి సంబంధించి ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి. ఫింగర్ ప్రింట్, ఓటు వేసినప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టినా కూడా అయిపోతుంది. రేషన్ కార్డు తీసుకునేకేమో ఫింగర్ ప్రింట్ అవసరం, ఓటు వేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ అవసరం లేదు. అదొకటి నమోదు చేయాలి కదా. ఇవాళ ఈవీఎంలు తగలబడిపోతున్నాయి. ఏం జరుగుతుంది పాలనలో? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తూ ఉన్నారు కదా. ప్రజలకు నమ్మకం లేదు ఈసారి మీద, ఎంతమంది ఓట్లు పోతాయో. నిజంగా పల్లెల్లో అయితే ఓటు స్లిప్ రాకపోతే నేను చచ్చాను అనుకున్నారా అని బాధపడే కుటుంబాలు ఉంటాయి. ఓటు రాకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ఓటు వేయడం అంటే జీవించి ఉన్నట్టు, నేను బతుకున్నానని తెలియజేయడానికి ఒక ధృవీకరణ పత్రం ఓటు అనుకుంటారు వాళ్ళు. పెద్ద మనుషులది ఎవరిదన్నా పొరపాటున ఓటు రాకపోతే వాళ్ళు గట్టిగా ఏడ్చేస్తారు, నేను చచ్చినా అనుకున్నారా, నా ఓటు రాలేదని. పోలింగ్ కేంద్రాల దగ్గర వచ్చి గొడవ చేస్తారు, ఏడుస్తారు. ఓటు వేయడానికి బద్దకించేది పట్టణంలో, ఓటు రాలేదంటే ఏడ్చేది పల్లెల్లో. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. మరి ఏం చేస్తుందో సర్తో, ఏం చేయదలుచుకున్నదో, ఏం చేస్తుందో. మొత్తానికి మా శ్రేణులనైతే బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి పటిష్టంగా భద్రంగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, అర్హుల ఓటు తొలగిపోకుండా చూసుకోవాలి అని గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. జరగవచ్చు అన్యాయం అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను కామారెడ్డి జిల్లా మాది. మా ఊర్లో నా ఓటు ఉన్నది. నేను ఈ గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నాను. ఇక్కడ నాకు ఓటు లేదు. కానీ కొంతమందికి అటు ఊళ్ళో ఉంది, హైదరాబాద్లో కూడా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎట్లా తీస్తారు? ఇప్పుడు ఊరికెళ్ళి సుమిత్రానంద్ మీ ఊరేనా, చిన్నమల్లారెడ్డినా? అవును, ఎవరు కూడా కాదన్నారు. అక్కడ ఓటు ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నివాసం ఉంటున్నా. ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ నాకు ఓటు ఇక్కడ లేదు ఉంటే ఇక్కడికి, అవును తను 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది, ఇల్లు ఉంది, ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. ద్వంద్వ 2 ఓట్లు ఉండే అవకాశం ఉంటుంది కదా. దీంతో పెద్దగా ఏదో వాళ్ళు బీజేపీ ఏ లక్ష్యంతో చేపట్టినరో, ఎట్లా ఓట్లు ఇది చేస్తారో కానీ, ఆధార్కు అనుసంధానం చేస్తే, బయోమెట్రిక్ విధానం లాగా వాళ్ళు తీసుకురాగలిగితే కొంత 2 ఓట్లు అట్లా, ఒక ఓటు, ఒక పౌరుడు ఒక ఓటు, ఒకే ఓటు, పౌరునికి ఒక ఓటు అనేది తీసుకురాగలిగితే బాగుంటుంది దేశంలో. ఎక్కడైనా ఏ సరైన ఎంపిక జరుగుతుంది, న్యాయంగా ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ఓటేస్తున్నారు, పోయి ఆంధ్రాలో ఓటేస్తున్నారు. వాళ్ళు ఆంధ్రాలో తీసేరు, తెలంగాణలో తీసేరు. ఎట్లా సరితోని ఏం ప్రయోజనం? వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారు, ఇండ్లు ఉన్నాయి, వాళ్లకు ఆస్తులు ఉన్నాయి, ఓటు ఉన్నది,
ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ ఓటేస్తున్నారు. అక్కడ ఇండ్లు ఉన్నాయి, అక్కడ పోయి అక్కడ ఓటేస్తా ఉన్నారు. ఏం ఒరుగుతుంది, ఏం జరుగుతుంది? ఇంకోవైపు ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి సో పార్టీ టీఆర్ఎస్ అనే ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ అనే పేరు ఇచ్చింది. కానీ దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సో నెలలోపు ఇవ్వండి అభ్యంతరాలు అని చెప్తే దాంట్లో సుమారుగా 600కి పైగా అభ్యంతరాలు వచ్చినాయి. సో అందులో ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అభ్యంతరాలు ఇచ్చింది అని చెప్పేసి కూడా మన న్యూస్ పేపర్లో చదివిన ఆర్టికల్. సో ఏం చెప్తారు ఆ పార్టీ పేరు పైన అంటే ఉండబోతుందా, లేకపోతే టీఆర్ఎస్ కూడా అంటే తెలంగాణ ఉద్యమ పార్టీ కాబట్టి తెలంగాణ ఉద్యమ పేరు మా టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఉద్యమ పేరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఉద్యమ పేరు కాబట్టి అది ఇవ్వద్దు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వెళ్ళిందంట అభ్యంతరం. సేమ్ చెప్తారు దానిపైన టీఆర్ఎస్ పేరు ఏది అనేది కాదు ప్రధానంగా. ఆమెకే స్పష్టత లేదు. కవిత గారే మొదట ఒక పేరు, మధ్యలో ఒక పేరు, చివరికి ఒక పేరు, రక్షణ సమితి అని, రక్షణ సేన అని రకరకాలుగా అసోసియేషన్ అని కింద చేర్చి ఇట్లా 3 సార్లు 3 రకాలుగా పార్టీ పేరు పెట్టడం జరిగింది. ప్రజల్లో ఇది పెద్దగా టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, కారు అంటే టీఆర్ఎస్. ఒకవేళ బీఆర్ఎస్గా ప్రజలు గుర్తించలేరు అనుకుంటే కారు గుర్తు కేసీఆర్ గుర్తు, కారు గుర్తు కేసీఆర్ గుర్తు ఇది స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టే చాలా మంది వెళ్ళి రోటీ మేకర్ తెచ్చుకుంటారు. ఆ రోటీ మేకర్ చిన్నగా కారును పోలే ఉంటది. పీట కోలా చపాతీలు చేయడానికి ఏదైతే పీటా కోలా ఉంటుందో రోటీ మేకర్ అంటారు, ఆ గుర్తు తెచ్చుకుంటారు. అది కారును పోలే ఉంటుంది. అక్కడ 5-6 వేల ఓట్లు ఆ గుర్తుకు వస్తాయి కారు అనుకొని. అక్కడ 1000 ఓట్లతోని 2000 ఓట్లతోని బీఆర్ఎస్గా మేము ఓడిపోతాం. ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లా కారును పోలి ఉన్న గుర్తులు కారు గుర్తు అనుకొని వేస్తూ ఉన్నారు. ఈ గుర్తుల్ని తొలగించండి అని మేము ఎన్నికల కమిషన్కు మరి అభ్యర్థన పెట్టడం జరిగింది. మేము ఎన్నికల కమిషన్ కోరినాం కూడా గతంలో. అట్లా గుర్తే ప్రధానం. కేసీఆర్ కారు, కేసీఆర్ తెలంగాణ, తెలంగాణ కేసీఆర్. ఇంకెవరన్నా రానియండి, కేసీఆర్కు ఉన్న స్థానం కేసీఆర్దే తెలంగాణలో. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు, ప్రాణాలను ఫనంగా పెట్టడానికి సిద్ధపడ్డ వ్యక్తి కేసీఆర్, 10 సంవత్సరాలు తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్, అన్ని వర్గాల ప్రజల్ని కడుపున పెట్టి సాదుకున్న కన్న తండ్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్. 3 జీతాలు పెంచగలిగిండ్రు. అంగన్వాడీలు, ఆశాలు, హోంగార్డులు 9,000 ఉన్న జీతం 27,000. అంతెందుకు ఏ రాష్ట్రము ఇవ్వలేనంత స్థాయిలో తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఉంటాయి. ఆ స్థాయికి జీతాలు ఇచ్చిండ్రు. అలాగే ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొన్నారని ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండ్రు. అటు ఉద్యోగులను, ఇటు వ్యాపారస్తులను, ఇటు ప్రజలను, రైతులను, నిరుద్యోగులను, ఒక్క వర్గాన్ని కాదు 1000కి పైగా గురుకులాలు స్థాపించి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్థాపించి, వైద్య విద్యకు ఆసుపత్రుల భవనాలు, నూతన ఆసుపత్రులు, 1000 పడకల ఆసుపత్రులు, 2000 పడకల ఆసుపత్రులు, ఆ స్థాయి ఆసుపత్రులను మెరుగుపరిచి మెరుగైన వైద్య సదుపాయాలు అందించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మరి గర్భిణీ స్త్రీలు పురుళ్ళు పోసుకునే విధంగా ఇంకా కేసీఆర్ కిట్లు ఇచ్చి, న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి, ఒక్క పథకం కాదు చెప్తే రామాయణం, వింటే భారతం. కేసీఆర్ గారి పాలనా ఫలాలు ప్రజలు అందని మనిషి లేడు, అందని కుటుంబం లేదు. అంత చక్కటి పాలన, అంత చల్లటి పాలన, సుభిక్షమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన పాలన కేసీఆర్ పాలన. రైట్. ఇప్పుడు దేశంలో వినిపిస్తున్న పేరు ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ అని, అంటే అదొక మూవ్మెంట్ తీసుకొచ్చి సో ఇటు నీట్ పేపర్ లీక్ పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అండ్ తెలంగాణలో మొన్న ధర్నా చౌక్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దానికి పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున హాజరైన పరిస్థితి. సేమ్ చెప్తారు దీనిపైన. అండ్ రీసెంట్గా అతని పైన ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అభిజిత్ దుబ్కి, సో అతని పైన కూడా దాడి జరిగింది. సో ఏం చెప్తారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? దాడి ఖండించదగ్గదే. యువత చాలా శక్తివంతమైన యువత శక్తి అనన్య సామాన్యం. అటువంటి యువతను కాక్రోచ్లతో, బొద్దింకలతో పోల్చడంతో ఒక్కసారి యువతలో ఆగ్రహ ఆవేశాలు కట్టలు దిగినాయి. వాళ్ళు బాధితులు, నిరుద్యోగము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి
ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాలి కోర్టులు, న్యాయమూర్తులు. ఏమయ్యా మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది, మరి యువత ఎదురు చూస్తూ ఉంది అని చెప్పేసి ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు, ఆ న్యాయమూర్తులు ఇట్లా యువతను ఉద్దేశించి మాట్లాడితే బాధ కదా, దుఃఖం కదా. దాంట్లోంచి వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. అట్లా వచ్చినటువంటి పార్టీని వాళ్ళ అణిచివేయడానికి బీజేపీ చెయ్యని కుట్ర లేదు. అందులో రోహింగ్యాలు ఉన్నారు, అందులో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, అందులో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, అందులో చైనా వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వాళ్ళదే ఇదంతా అని చేసే దుష్ప్రచారం కాదని తిప్పికెట్టగలిగి మేమంతా భారతీయులం, కాక్రోచ్ జనతా పార్టీలో చేరిన మేమందరం భారతీయులమని వాళ్ళు గొంతెత్తి నినదించినటువంటి సందర్భం. మరి పదే పదే పేపర్ లీక్ అవుతా ఉన్నది, పదే 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 పాపం పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రాయలేకపోతా ఉన్నారు, విసిగిపోతా ఉన్నారు, జీవితకాలం పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ బాధను అర్థం చేసుకొని బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ గారు, విద్యాశాఖ మంత్రి గారు అంటే దానికి స్పందించదు. ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన ప్రమేయం లేదు, ఆయనకు సంబంధం లేదు, ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే తన పదవికి రాజీనామా చేసింది. అట్లాంటి పరిస్థితులు. అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు అమలుకు పార్టీ కాంగ్రెస్ సభ్యులు అంగీకరించకపోతే, పార్లమెంట్లో దానికి అంగీకారం లభించకపోతే తన న్యాయశాఖ పదవికి రాజీనామా చేసింది మహిళల హక్కుల కోసం. అటువంటి పరిస్థితులు, అటువంటి పాలన ఉండే కదా. ఏమైపాయి, ఏంది పరిస్థితులు, ఏం పాలన? కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా విజృంభించక ముందే తప్పుదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. యువతను రెచ్చగొట్టకూడదు, యువతను నిర్బంధించకూడదు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఇక ఫైనల్గా చెప్పండి, హైదరాబాద్ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈసారి 3 మేయర్లు ఉండబోతున్నారు కాబట్టి, సో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీ పొజిషన్ ఏ విధంగా, ఎన్ని మేయర్ సీట్లని కైవసం చేసుకోబోతుంది బీఆర్ఎస్? హైదరాబాద్ ప్రజలు ఇక్కడ ఏ ప్రాంతం వాళ్ళన్నా ఉండనియండి, ఇది హైదరాబాదు, ఇది హైదరాబాదు, భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు. ఇది ఇక్కడ భిన్న సంస్కృతులు. ఈ హైదరాబాదు విశ్వనగరం, ఇక్కడ అందరూ ఉన్నారు, అయినా ఒకే తీర్పిచ్చిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉన్నా హైదరాబాద్ బీఆర్ఎస్కు ఉనికిగా, బీఆర్ఎస్కు ఇదిగా కిరీటం లాగా భాసిల్లింది. అట్లా తీర్పిచ్చిండ్రు, పూర్తి గెలుపు మాది. అట్లా ఉన్నటువంటి హైదరాబాదు మళ్ళీ మా బీఆర్ఎస్కే పట్టం కట్టబోతుంది, బీఆర్ఎస్కే కిరీటం పెట్టబోతుంది. ఈ విధ్వంసం చూస్తూ ఉన్నది, కూల్చడం తప్ప నిర్మాణం చేత గాని ఒక్క ఇల్లు హైదరాబాద్లో కట్టలేని ఈ కాంగ్రెస్ పాలనను చూసింది హైదరాబాద్. అందరినీ ఒకే ఇంటి బిడ్డలుగా, ఏ ప్రాంతం వాళ్ళైనప్పటికీ అందరినీ ఒకే ఇంటి బిడ్డలుగా, మత ఘర్షణ లేకుండా, శాంతి, ఒక్కనాడు కర్ఫ్యూ లేకుండా శాంతి భద్రతలనిచ్చి హైదరాబాదును పాలించగలిగింది, హైదరాబాదును కాపాడగలిగింది బీఆర్ఎస్. కాంగ్రెస్ పాలనలో అది లేదు. దాడి జరుగుతూ ఉన్నది, నీ అయ్య జాగిరా అని అడిగేటోళ్ళు వస్తూ ఉన్నారు, విగ్రహాలు పెట్టి పచ్చ జెండాలు, టీడీపీ జెండాలతో ఊరేగే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ విభజన చేయాలి, ప్రజల మధ్య గోడలు కట్టాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తారు కదా. వీళ్ళు ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని, గోడలు కట్టాలని, విభజన చేయాలని, ప్రాంతాల వారీగా ప్రజల్ని విడగొట్టాలని, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేస్తున్న కుట్రలని ఈ ప్రజలకు అర్థమైపోయింది. 24 మరి ఎన్ని వారం కోసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుండే, అటువంటిది 2000 లీటర్లకు బిల్లే లేదు, ఉచితంగా నీళ్ళు ఇవ్వగలిగినాం, రోజు నీళ్ళు ఇవ్వగలిగినాం, తాగునీళ్ళు, పరిశుభ్రత, స్వచ్ఛత, మరి గ్రీనరీ పెరిగింది హైదరాబాద్లో, వాతావరణ కాలుష్యం తగ్గింది, పవర్ హాలిడే లేని ఫ్యాక్టరీలు, అద్భుతంగా వ్యాపారాలు వృద్ధి చెందినాయి. హైదరాబాద్ను చూసినటువంటి సినిమా యాక్టర్లు, రజనీకాంత్ లాంటి వాళ్ళు ఆశ్చర్యపోయినరు, ఇది హైదరాబాదా, నేను ఎక్కడో విదేశాల్లో ఉన్న ఇది వస్తూ ఉన్నది, ఇంతలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందా అని. లయ లాంటి సినిమా యాక్టర్లు ఆశ్చర్యపోయినరు. ఆ స్థాయిలో
హైదరాబాద్ను అభివృద్ధి చేసి అనేక ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్లు ఎంత ఇరుకుగా ఎంత ఇబ్బందిగా ఉండేది, అనేక ఫ్లైఓవర్ల నిర్మాణం చేసుకోగలిగితే, రోడ్లు వేసుకోగలిగితే, హైదరాబాద్ను తీర్చిదిద్దుకోగలిగితే, ఇంకా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉన్నాము. ఈ లోపు వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. నాడు ఇట్లుంటుందా అట్లుంటుందా అన్నోడు ఇవాళ ఏం చేయలేక ఎల్లెల్కల పడ్డాడు. మెట్రోని తీసుకురాగలిగితే, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చాయి ఇక్కడికి. అలాగే పెద్ద పెద్ద కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ల నిర్మాణం చేసుకుంటే ఈ స్థాయిలో అభివృద్ధిని చేసుకున్నాం కదా హైదరాబాద్ను, విశ్వనగరంగా నిలుపుకున్నాం కదా హైదరాబాద్ను. మరి కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్థిరపడే విధంగా, ఎక్కడెక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడే విధంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుకున్నాం కదా. ఒక సురక్షితమైనటువంటి రాష్ట్రంగా, ఇది రాజధానిగా దేశంలోకెల్లా సురక్షితమైనటువంటి, మరి పొల్యూషన్ లేనటువంటి, కాలుష్యం లేనటువంటి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుకున్నాం. ఇవాళ ఢిల్లీలో చూస్తూ ఉంటే కాలుష్యం ఎట్లా ఉన్నదో చూస్తూ ఉన్నాం. ఇటువంటి హైదరాబాద్ను తప్పకుండా హైదరాబాద్ ప్రజలు కుట్రలకు వాళ్ళు ఇది కారు. వాళ్ళు ఏదైతే విభజన చేయాలనుకుంటున్నారో, గోడలు కట్టాలనుకుంటున్నారో వాటిని ధ్వంసం చేస్తారు. తప్పకుండా హైదరాబాద్ ప్రజల తీర్పు ఒకే తీరుగా ఉంటుంది. అది బీఆర్ఎస్కే అనుకూలంగా ఉంటుంది. బీఆర్ఎస్కే పట్టం కడతారు. సో 3 మాకే, 3 కార్పొరేషన్లో 3 మేయర్ మీకే. మాకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సో చూసి ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి TS3 న్యూస్.